ఇతరుల సహాయంతో పైకి వచ్చిన అధములు వల్ల సహాయం చేసిన వాడికే కాక ఎంతోమంది వాడి వల్ల ఇబ్బంది పడతారు. కంటికి కనిపించే చండాలాన్ని ఎవరైనా గుర్తించగలరు. కానీ కంటికి కనిపించని అంతర్గత చండాలాన్ని 4 విషయాల్లో గుర్తించవచ్చు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, సోమరితనం, పిసినారితనం, ఎక్కువ కాలం కోపం కలిగి ఉండటం. నీ మీద పగ పెంచుకున్న శత్రువు కంటే నీ బొక్కలన్నీ తెలిసిన మిత్రుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే మిత్రుడి కొట్టే దెబ్బ శత్రువు ఎప్పటికీ కొట్టలేడు. మనకి తెలియని 1000 మంది గొప్పవాళ్ళైతే పొగుడుతాం, కానీ మన పక్కన ఉన్న ఒక్కడు ఎదిగితే మాత్రం తట్టుకోలేం. కంటికి కనిపించే రూపం, తీయని మాటలు, పలకరించే చిరునవ్వులు, ఇవన్నీ దాటి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని నువ్వు చూడలేకపోతే గొయ్యిలో పడ్డాక అర్థం చేసుకుంటావు. ఈరోజు నీకు అనుకూలంగా ఉన్న కాలం రేపటి రోజు వేరే వాడికి అనుకూలం అవ్వచ్చు. ఈరోజు నాదే కదా అని విర్రవీగితే కాలం అదను చూసి వెన్ను విరుస్తుంది. కడుపు నిండిన వాడికి పెట్టే అన్నం, ధనవంతుడికి చేసే దానం, గర్విష్ఠికి ఇచ్చే సలహా, చచ్చిన వాడి గురించే చెప్పే గొప్పలు, ఇవన్నీ అత్యంత వ్యర్థమైనవి. ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతికే రోగం మందుల వల్ల తగ్గేది కాదు. ఒంటరి అయి మంచంలో పడ్డాక అందరిలో మంచితనం చూసే గొప్ప ఔషధం వల్ల మాత్రమే ఆ రోగం కుదట పడుతుంది. మనసుకు శాంతి కావాలంటే ఎదుటి వాళ్ళల్లో చెడు చూడకు. వాళ్ళు మారకపోగా నువ్వే సమయాన్ని పాడు చేసుకొని మనసుని బాధ పెట్టుకుంటావు. పగలంతా తీక్షణంగా వెలిగిన సూర్యుడు సంధ్యావేళకి చంద్రుడి ముందు వెలవెలపోతాడు. కాలం నీతో ఉన్నంత వరకే నీ గొప్పతనం. ఇది అర్థం చేసుకోవటమే అసలైన